రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది. బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూములు కేటాయింపు జరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తదితరాలకు సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించారు. బస్టాండ్లు వంటివి ప్రజలకు అందుబాటులో ఉండే చోట నిర్మించాల్సి ఉంటుంది. అందుకే వీటి కోసం ఇప్పటి నుంచే భూములు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అమరావతి మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాల పేరిట నవనగరాలు నిర్మిస్తుంది. ఈ 9 నగరాల్లో ఒకటో బస్టాండ్, దానికి అనుబంధంగా డిపో నిర్మించనున్నారు. బస్టాండ్కు 5 ఎకరాలు, డిపోకు 5 ఎకరాల చొప్పున అవసరం ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. మొత్తం 9 బస్టాండ్లు, డిపోలు కలిపి 90 ఎకరాలు కావాలని అంచనా వేశారు. ఈ డిపోలకు చెందిన బస్సులను ఆయా నగరాల మధ్య నడపడంతో పాటు రాజధాని ప్రాంతం నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరుకు రాకపోకలు సాగించే వారి కోసం నడిపిస్తారు. దూర ప్రాంతాల నుంచి అమరావతికి రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు లేకుండా 3 చోట్ల ఇంటర్చేంజ్ టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ వైపు నుంచి వచ్చే బస్సుల కోసం ఒకటి, రాయలసీమ జిల్లాలు, చెన్నై, బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సుల కోసం మరొకటి, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే బస్సుల కోసం ఇంకోటి కలిపి మొత్తం 3 టెర్మినల్స్ అవసరమవుతాయని అంచనా వేశారు. అమరావతికి 3 వైపులా దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు రాజధాని లోపల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించేలా చూస్తారు. ఒక్కో టెర్మినల్కు 25 ఎకరాల చొప్పున 3ంటికి కలిపి 75 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా నవనగరాల్లో బస్టాండ్లు, డిపోలు, 3 ఇంటర్చేంజ్ టెర్మినల్స్ కలిపి 165 ఎకరాలు కోరనున్నారు. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థకు లేఖ రాయడంతో పాటు ఈ విజ్ఞప్తిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది.